హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. అయితే నిన్నటి ఎపిసోడ్ చెప్తాను ఈరోజు. అంటే మొన్నటి నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం పనుల వల్ల వేరే దగ్గరికి వెళ్ళాను. సో నిన్న ఏం జరిగింది, నిన్న లైవ్ అండ్ నైట్ వరకు ఏం జరిగింది. నిన్న లైవ్ అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు ఉంది. 3 వరకు చూస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ లైవ్. ఈరోజు నైట్ చేస్తాను. అండ్ నిన్నటి నుంచి నిన్న నైట్, అదే ఐ మీన్ 3 AM వరకు ఏం జరిగిందో మొత్తం ఒకసారి బ్రీఫ్గా షార్ట్గా చెప్పేస్తా. సో నిన్న కొన్ని ఎమోషన్స్ వచ్చినాయి, కొన్ని ఫ్లటింగ్స్ చేశారు, అండ్ గేమ్ టాస్క్లు జరిగినాయి. అండ్ ఆ టాస్క్ కూడా బాగానే జరిగింది. సో మొత్తం ఏంటి అనేది చెప్పేస్తాను. నేను ఇంకా టాస్క్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని ఊహించా, కానీ అంత లేదు. 2 మినిట్స్లో అయిపోయింది టాస్క్. అయితే నేను ఇంకా దాన్ని చాలా గట్టిగా ఉంటుందేమో, గొడవలు జరుగుతాయేమో, ఫైట్స్ జరుగుతాయేమో అనుకున్నా. ఈజీగా ముగిచ్చేశారు. సో అది కూడా చెప్తాను ఏంటి ఏమేమి జరిగినాయి అనేసి. అండ్ నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్లో నెక్స్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది కూడా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబర్స్ ఒక 2 మెంబర్స్ పెరిగారు, థ్యాంక్ యూ అండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే నిన్న హరీష్ గారు తినట్లేదు కదా, సో తనూజ అండ్ రీతు గారు వెళ్ళి మంచిగా చెప్పారనమాట. హరీష్ గారేమో నేను ఇంతే అండి, నేను ఇంట్లో కూడా హరితతో కూడా ఇలాగే ఉంటాను అని చెప్తే, అదే మరి ఇక్కడ కూడా అలాగే ఉండండి, మీ స్పేస్లో మీరే ఉంటున్నారు, నేను మిమ్మల్ని కోపంగా ఉండడం తప్ప ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉండడం చూడలేదు, నవ్వడం చూడలేదు అని చెప్పేసి తనూజ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ అలాగే కొంచెం నీట్గా మాట్లాడారనమాట, బుజ్జగించారు. అండ్ హరీష్ గారు కూడా అర్థం చేసుకొని తింటా అన్నారనమాట. సో ఇప్పుడు తింటున్నారు. అండ్ అక్కడ కామెడీ ఏంటంటే హరీష్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా తనుజానే అంట. కొంచెం కామెడీ జనరేట్ అయింది. నిన్నంతా ఇంతే, కొంచెం అందరూ కలిసి మాట్లాడుకుంటూ కొంచెం రిలేషన్స్ కూడా జరుగుతున్నాయి లోపల అనేసి నేను అనుకుంటున్నా. అంటే కొన్ని లవ్ ట్రాక్స్ అవి ఏమన్నా జరుగుతాయేమో అని నేను అనుకుంటున్నా. చూడాలి ముందు ముందు ఏం జరిగిద్దో. నెక్స్ట్ ఇమాన్యువల్ది అండ్ తనూజ రీతుది కూడా కొంచెం ఎమోషనల్గా జరిగింది. ఐ మీన్ ఇమాన్యువల్ కొంచెం లోన్లీగా ఫీల్ అయితే అక్కడ కూర్చున్నాడంట. రీతు వీళ్ళేమో నువ్వు దూరంగా ఉంటున్నావు అని చెప్పేసి, ఇమాన్యువల్ ఏమో నేను నార్మల్గా మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యారు ముగ్గురు. సో అది అక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఇక మాట్లాడుతూ ఉన్నారు నైట్ దాకా. అందరూ కొంచెం ఫ్లర్టింగ్ కూడా చేసుకున్నారనమాట. అండ్ కళ్యాణ్కి నాకు తెలిసి తనుజ మీద క్రష్ ఉన్నట్టుంది. సో దాని గురించి కొంచెం కామెడీగా ఫ్లర్టింగ్ లాగా అలా అలా జరిగింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత టాస్క్ అని చెప్పారనమాట. సో టాస్క్ ఏంటంటే అక్కడ 12 అవర్స్ అని ఇద్దరికీ ఉంది బోర్డు. అంటే ఓనర్స్కి 12 అవర్స్, టెనెంట్స్కి 12 అవర్స్. సో అందరినీ స్ట్రైట్గా నుంచోమని చెప్పేసి గ్రౌండ్లో, ఐ మీన్ గార్డెన్ ఏరియాలో 14 మెంబర్స్ని లైన్గా నుంచోమని చెప్పేసి ఓనర్స్ ఒకవైపు, టెనెంట్స్ ఒకవైపు నుంచోమన్నారు. సో ఓనర్స్ వచ్చేసి భరణి గారు కూడా ఓనర్ కదా ఇప్పుడు, ఓకే. అండ్ కెప్టెన్ వచ్చేసి టెంపరీ ఓనర్ కాబట్టి, అండ్ కెప్టెన్ ఇటు వెళ్తే 8 మెంబర్స్ అయిపోతారు కాబట్టి ఓనర్లోకి. సో కెప్టెన్ కూడా టెనెంట్స్లోకి వేసి అటు 7 ఇటు 7 మెంబర్స్ని పెట్టారు. టాస్క్ ఏంటంటే అక్కడ టైం ఉంటుంది అనమాట. ఇద్దరికి, ఓనర్స్కి 12 గంటలు ఉంటుంది, టెనెంట్స్కి 12 గంటలు ఉంటుంది. సో బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. ఆ 12 గంటల దాకా, అది 12 అవర్స్ 0 అవర్స్ అయ్యేదాకా పడుకోకూడదు ఎవరు. ఓనర్స్ పడుకోకూడదు, టెనెంట్స్ పడుకోకూడదు. ఎవరైతే ఫస్ట్ 0 చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో టాస్క్స్ పెడదామని ప్లాన్ చేశారంట. కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదా, సో దానివల్ల ఒక టాస్క్ 2 టాస్క్స్తోనే ఫినిష్ చేశారు అని చెప్పేసి టాక్. అంటే 2 టాస్క్స్ అయితే జరిగినాయి నిన్నైతే లైవ్లో. బట్ ఇంకా ఎక్కువ టాస్క్లు పెడదాం అనుకున్నారంట బిగ్ బాస్ టీం అయితే. బట్ వర్షాల వల్ల పెట్టట్లేదు అనేసి బయట టాక్ ఉంది. సో చూద్దాము. అండ్ టాస్క్ కోసం రెడీ అవ్వండి అని చెప్పేసి, అంటే వీళ్ళు నిద్రపోకూడదు కదా. సో ఓనర్స్ ఏంటి ఎక్కువ థింక్ చేసేసి ఆ ఫ్రూట్స్ దాచేశారు, అట్టుపొడులు దాచేశారు, అన్నీ దాచేసి ఈ సోఫాస్ కింద వీటి కింద పెట్టేశారు. అండ్ టెనెంట్స్ ఏమో వాళ్ళకి పెట్టడానికి ఏం లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే, ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. సో వీళ్ళు చేసిన దానికి ఏం ప్రయోజనం లేకుండా పోయింది. బిగ్ బాస్ బయటే టాస్క్లు పెట్టేశాడు. టాస్క్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఒక వీల్ లాగా ఉంటుంది. అంటే మన కుర్రపు బండ్లకు ఉంటాయి కదా వీల్, అలాంటివి ఉంటుంది అనమాట. సో ఆ వీల్కి
కొన్ని స్ట్రైక్స్ లాంటివి ఉంటాయి, అంటే ఇలా పట్టుకునేవి ఉంటాయి అన్నమాట. పట్టుకునేవి ఉంటాయి. 5 మెంబర్స్ ఓనర్స్ నుంచి, 5 మెంబర్స్ టెనెంట్స్ నుంచి రావాలి. అండ్ ఇంకా మిగిలిపోతారు కదా ఇద్దరు, ఆ ఇద్దరేమో బయట నుంచి లాగొచ్చు. అంటే ఇప్పుడు నేను ఓనర్ టీం అనుకోండి, మా టీంలో 5 మెంబర్స్ ఆల్రెడీ ఆ చక్రం పట్టుకుని ఉన్నారు. ఒక చేత్తోనే పట్టుకోవాలి చక్రం కూడా, ఇంకో హ్యాండ్ యూజ్ చేయకూడదు. అది టాస్క్. అండ్ మీ ఇష్టం, మీ రూల్స్ మీ అనమాట, ఎవడిష్టం ఆడిది. మీ ఏ స్ట్రాటజీ అన్నా యూజ్ చేసుకోవచ్చు గెలవడానికి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. కానీ అక్కడ సంచాలకులు మార్చేశారనమాట, అందుకనే గేమ్కి అంత ఊపు రాలేదు మరి. అదే బిగ్ బాస్ చెప్పింది మీ ఇష్టం, మీ స్ట్రాటజీలు మీరు వాడండి అన్నాడు అనుకోండి, ఐ మీన్ అవి ఫాలో అయ్యి ఉంటే గేమ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదని నా అభిప్రాయం. మీరు ఎలా అనిపించిందో మీకు కూడా కామెంట్స్ చేయండి. అండ్ ఇది సో మిగతా ఇద్దరు మిగిలిపోతారు కదా, వాళ్ళు బయట నుంచి లాక్కోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఓనర్ టీం అనుకోండి, టెనెన్స్లో వాళ్ళని నేను బయట నుంచి లాగేయచ్చు బజర్ మోగ్గానే, పట్టుకోకోకుండా. సో అలా అనమాట. ఎవరెవరు మిగిలారు? ప్రియా అండ్ భరణి గారు ఓనర్స్లోంచి బయట ఉందామని నిర్ణయించుకున్నారు. అండ్ ఇమాన్యువల్ అండ్ తనుజ బయట ఉందామని నిర్ణయించుకున్నారు. సో ఇదనమాట. నిర్ణయించుకున్నాక గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రియా అండ్ తనుజాని, అంటే ప్రియా ఓనర్ టీము, తనుజ టెనెన్స్ టీమ్, వీళ్ళిద్దరిని సంచాలకులుగా పెట్టారనమాట. సంచాలకులుగా పెట్టినాక వీళ్ళిద్దరు రూల్స్ మార్చారు కొన్ని. మీరు ఒక చేత్తో పట్టుకోవాలి, ఇంకో చేయి మార్చుకోవచ్చు. బిగ్ బాస్ కూడా చెప్పాడు ఇంకో చేయి మార్చుకోవచ్చు, కానీ ఒక చెయ్యే ఉండాలి అని చెప్పేసి. సో ఒక చేయి పట్టుకుని ఇంకో చేయి మార్చేసుకోవచ్చు. మార్చేసుకునే గ్యాప్లో తోసేసినా ఏం పర్లేదు, వాళ్ళు అవుటే తోసేసినా. కాకపోతే ఒక చేత్తోనే పట్టుకోవాలి ఆ వీల్ని అనేది. వీల్ ఇలా రౌండ్గా ఉంటుంది కదా, అందరూ ఇక్కడ ఒక్కొక్క పట్టుకుని లేపాలన్నమాట. మొత్తం ఇలా లేపాలి. నేను ఒక చేత్తో పట్టుకున్నాను అనుకో, ఇంకొకరు ఇంకో చేత్తో పట్టుకుంటారు, ఇంకొకరు ఇంకో చేత్తో, అలా రౌండ్గా నుంచుని ఆ వీల్ లేపాలన్నమాట. బజర్ మోగ్గానే ఇక వీల్ని తోసుకోవచ్చు, పడేసుకోవచ్చు. కాకపోతే వీల్ని ఒక చేత్తోనే పట్టుకోవాలి. తోసుకోవచ్చు, పడేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. బట్ చివరికి బజర్ మోగే టైం వరకు లోపల ఏ టీం వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారో, లేదా ఏ టీం వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళే విన్. ఇది టాస్క్. కాకపోతే వీళ్ళు సంచాలకులు ఏంటి, ఎక్కువ ఇవన్నీ ఉండకూడదని చెప్పేసి మీరు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి, బిగ్ బాస్ మీ ఇష్టం వచ్చిన స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు. అంటే ఇక్కడ ఒకవేళ అవుట్ అయిపోయినా వీళ్ళు మళ్ళీ తోసుకోవచ్చు, లాగేయచ్చు. అంటే గొడవలు జరుగుతాయి ఈ టాస్క్లో. బిగ్ బాస్ మెయిన్ ఎయిమ్ అదే, గేమ్ మెయిన్ ఎయిమ్ కూడా అదే. అలా జరిగితేనే బాగుండేది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఒక్కసారి అవుట్ అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చి నుంచోవాలి అని చెప్పేసి సంచాలకుల డెసిషన్ అనమాట. తనుజ అండ్ ప్రియా గారి డెసిషన్. సో దాని ప్రకారమే ఫాలో అయ్యారు. ఫాలో అయినాక గేమ్ స్టార్ట్ అయ్యి ఇమాన్యుయల్ ఏమో పరిగెత్తాడు. ఫస్ట్ శ్రీజాన్ లాగుదామని ట్రై చేశాడు. ఈ లోపు భరణి గారు ఓనర్స్ టీం కదా, భరణి గారు వెళ్ళి ఇమాన్యుయల్ని గట్టిగా కింద పడేసి పట్టుకున్నారనమాట, ఇంకా కదలనివ్వాల. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే దోసుకుంటారో వాళ్ళే విన్ అనమాట. ఓనర్స్ ఏం చేశారు, ఓనర్స్ అందరూ బలంగా ఉంటారు. ఎందుకంటే హరీష్ గారు లోపల ఉన్నారు, డేమోన్ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనీష్ ఉన్నాడు, శ్రీజ, వీళ్ళు 5గురు ఆడుతున్నారు. వీళ్ళ టీం నుంచి ఏమో ఫ్లోరా షైని గారు, సంజన గారు, సుమన్ గారు అండ్ రీతు ఇలా ఆడుతున్నారు అనమాట. అండ్ రాము, వీళ్ళ ఐదుగురు ఆడుతుంటే బజర్ మోగిందో లేదో పట్టుకుని ఒక దోపు చేస్తే అందరూ బయటికి వెళ్ళిపోయారు. టెనెన్స్లో వాళ్ళందరూ ఓన్లీ సుమన్ గారు ఒకళ్ళే పట్టుకుని ఉన్నారనమాట. సుమన్ గారు కూడా ఎందుకు పట్టుకుని ఉన్నారంటే, ఇటు మనీషి ఇటు శ్రీజ కదా, వాళ్ళిద్దరిని లాగేశారు బయటికి. అంటే వాళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. సో సుమన్ గారికి ఎవరు తోయడానికి లేరు కాబట్టి సుమన్ గారు ఒక్కడే పట్టుకుని ఇలా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, హరీష్ గారు ముగ్గురు ప్లస్ సుమన్ శెట్టి గారు, వీళ్ళ 4 ఆ వీలు పట్టుకుని ఉన్నారు. సో ఓనర్స్ టీం నుంచి 3 ఉన్నారు, టెనెన్స్ టీం నుంచి సుమన్ శెట్టి గారు ఒకళ్ళే ఉన్నారు. అది వీల్ని ఇలా గట్టిగా తిప్పుతూ డీమాన్ పవన్ ఇలా కాలు పెట్టి లాగేశారు సుమన్ శెట్టి గారిది. బట్ నేను కొన్ని చూశాను ఇన్స్టాగ్రామ్లో, అలా లాగేశారు అది ఇది అని వస్తుంది. బట్ అది గేమ్ అండి, అలాగే లాగి తప్పదు. ఇక పాపం అది ఇది జాలు చూపి స్లోగా లాగితే అది లాగదు, ఎవరన్నా గెలుద్దామని ట్రై చేస్తారు కదా. సో అందులో ఏం లేదు. బట్ తర్వాత మంచిగా అందరు లేపారు, అందరూ మంచిగానే మాట్లాడుకుంటున్నారు, ఏం లేదు అక్కడ. దానికి ఓనర్స్ గెలిచారనమాట. 1 గంట తగ్గుతుంది, అయిపోయింది కదా. నెక్స్ట్ కొంతసేపు అందరూ ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అందరినీ లోపలికి వెళ్ళమన్నారు, హౌస్ లోపలికి. అంటే
ఓనర్స్నేమో హౌస్ లోపలికి వెళ్ళమన్నారు, టెనెంట్స్నేమో వీళ్ళ హౌస్ లోపలికి. మెయిన్ హౌస్, అవుట్ హౌస్ ఉంది కదా, ఎవరు వెళ్ళలో వాళ్ళు వెళ్ళమన్నారు అనమాట. సో వీళ్ళు అక్కడ ఏంటంటే సంజయ్ నగర్ కొంచెం తొంగి చూసేసి బయట ఏం జరుగుతుందో చూసేసారు. ఏం పెడుతున్నారు ఏంటి అని. ఫోన్ ఉంది, ట్రస్ట్ ఈజ్ అంటే ఎవరిని నమ్మకూడదు, నమ్మేది కూడా మీ రిస్క్ నుంచి ఆ కొటేషన్స్ ఉంటాయి కొన్ని బయట తగిలిచ్చి, అవి సంజయ్ నగర్ చూసేస్తారు. సో నెక్స్ట్ టాస్క్ అందరినీ బయటకు రమ్మన్నారు అనమాట. బయటకు రమ్మని లైన్గా నుంచోమన్నారు. నుంచున్న తర్వాత ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ అయితే. ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, పిలిచినప్పుడేమో రావట్లేదు, కరెక్ట్గా నుంచోవట్లేదు, మీ గోల్లో మీరే ఉంటున్నారు. అండ్ ఇది తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్. ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు లేదా వేరే లాంగ్వేజెస్తో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడాలి, ఇదే చివరి వార్నింగ్. నాకు తెలిసి ఈ వార్నింగ్ సంజన గారికి కూడా కాదు, మనీష్కి ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే మనీషే ప్రతిదానికి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తూ ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు చూస్తూ ఉంటారు, పేరెంట్స్ చూస్తూ ఉంటారు. పేరెంట్స్ కొంతమంది అంటే ఎడ్యుకేట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమవు కొన్ని మాటలు. సో అందుకని అండ్ బయట కొంచెం రెస్పాన్స్ కూడా ఉంది, వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో అదే గట్టిగా చెప్పారు. నా అభిప్రాయం అండ్ ఆడియన్స్ అభిప్రాయం కూడా అదే, మీరు తెలుగులో మాట్లాడాలని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని చెప్పేసి ఓనర్స్కి కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, కెప్టెన్ మాట వినట్లేదు, ఇన్ ద సెన్స్లో చెప్తున్నారనమాట. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అని చెప్పేసి ఫుల్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అందుకనే ఓనర్స్కి ఎక్కువ తప్పులు చేశారు కాబట్టి ఓనర్స్కి ఒక 2 గంటలు, టెనెంట్స్కి 1 గంట పెంచారనమాట. అంటే అప్పుడు ఓనర్స్కి ఏమో 5 అవర్స్ ఉన్నట్టుంది, టెనెంట్స్కి ఏమో 7 అవర్స్ ఉన్నట్టుంది. వీళ్ళు ఓనర్స్ కాబట్టి ఫస్ట్లోనే 12 నుంచి 2 అవర్స్ తగ్గించేసి 10 అవర్స్ ఇచ్చారు. సో 10 అవర్స్ నుంచి 0 అవ్వాలి వీళ్ళది, టెనెంట్స్కి ఏమో 12 అవర్స్ నుంచి 0 అవ్వాలి. అండ్ మధ్యలో గేమ్ గెలిచారుగా ఓనర్స్, 1 అవర్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ గెలిచారు కాబట్టి 2 అవర్స్ తగ్గింది. సో మళ్ళీ ఇప్పుడు ఎలాగో వార్నింగ్ ఇచ్చారు కదా, 2 అవర్స్ పెరిగిందనమాట. సో బ్యాలెన్స్ అయిపోయింది. టెనెంట్స్కి అంతే, టెనెంట్స్కి కూడా 1 గంట పెరిగింది కాబట్టి నార్మల్గా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే ఫోన్ అనమాట. వ్యూహం ప్రతివ్యూహం అనమాట. అంటే ఏంటంటే ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫోన్ ఉంటుంది. అండ్ ఓనర్స్నేమో గార్డెన్ ఏరియాలో పెట్టారు, ఫోన్ ఇచ్చారు. అండ్ టెనెంట్స్నేమో యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫోన్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది బజరు, అక్కడ ఉంటుంది. ఇక్కడేమి సెటప్ ఉంటుందో అక్కడ కూడా అదే సెటప్ ఉంటుంది. ఒక బజరు, ఒక ఫోను, మన పాతకాలంలో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లు ఉన్నాయి అనమాట. అండ్ అక్కడ కూడా ఒక బెల్, ఒక బజర్, ఒక ఫోను. ఆ బజర్ మోగింది ఎవరికి వినపడదు అనమాట, జస్ట్ రెడ్ లైట్ వెలిగిద్ది. ఇక్కడ టాస్క్ ఏంటంటే, నియమాలు ఏంటంటే, రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే బెల్ కొడతారో బజర్ కొడతారో వాళ్ళే విన్. కానీ ఇక్కడ నేను బజర్ కొట్టాను అనుకోండి, నేను ఓనర్ అనుకోండి, ఇప్పుడు నేను బజర్ కొడతాను, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బజర్ కొట్టుకోకుండా టెనెంట్స్ని నేను చేయాలి. అర్థమైంది కదా? అంటే నేను బజర్ కొట్టేస్తా, కొట్టాలి, ఎందుకంటే బజర్ కొడితేనే విన్ను. నేను బజర్ కొట్టినాక టెనెంట్స్ కాల్ చేసేసి వెంటనే టెనెంట్స్ని బజర్ కొట్టనివ్వకుండా చేయాలి. అంటే నువ్వు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసుకు, ఏదైనా డిస్కస్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. కానీ ఒకళ్ళు బజర్ కొట్టిన వాళ్ళు ఇద్దరు బజర్ కొడితే చెరొక గంట పెరిగిద్ది. ఇద్దరు బజర్ కొట్టకపోతే చెరొక గంట తగ్గిద్ది. లేదా ఒకళ్ళు బజర్ కొట్టి ఒకళ్ళు బజర్ కొట్టకపోతే బజర్ కొట్టిన వాళ్ళకి టైం 0 అయిపోద్ది, బజర్ కొట్టని వాళ్ళకి ఓడిపోయినట్టుగా, అవుట్ ఆఫ్ ది టాస్క్. వీళ్ళకి 0 అంటే వాళ్ళు అవుట్ కదా, అదే అనమాట ఇక్కడ లెక్క. సో ఎవరన్నా ఏం ఆలోచిస్తారు, ఇక్కడ ట్రస్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఒకరి మీద ఒకరికి వాళ్ళు కొట్టేస్తారు అనుకుని వీళ్ళు కొడతారు. సో గంట ఈజీగా పెరిగిపోయింది అటు ఇటు. బట్ నువ్వు బెల్ కొట్టావని తెలియదు, నువ్వు బజర్ కొట్టావని తెలియకోకుండా వాళ్ళని నమ్మించాలన్నమాట. నేను కొట్టలేదు, నువ్వు కూడా కొట్టకు, సో ఇద్దరం తగ్గించుకుందాము, ఇంకా మిగతా టాస్కులు ఉంటాయి అవి ఆడుకుందాము అన్నట్టు ఒప్పించుకోవాలి. కానీ నువ్వు బజర్ కొట్టేయాలి ఇక్కడ. అదే ఆలోచన అటు కూడా ఉంటుంది కదా టెనెంట్స్ వైపు, వాళ్ళు కొట్టేస్తారు. సింపుల్ అనమాట, ఇదే టాస్క్. ట్రస్ట్ మీద టాస్క్ అనమాట. సో ఫస్ట్ బజర్ స్టార్ట్ అయింది. ఇటు ప్రియా వాళ్ళు కూడా కొట్టేసి ఫోన్ చేశారు, ఈలోపు వాళ్ళు కొట్టేశారు. ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు, అరే కొట్టకండి రా, మీరు కొట్టకండి, మనకి ఇంకా టాస్కులు దొరుకుతాయి అని చెప్పేసి కళ్యాణ్, రీతు, అంటే ఇటు సైడ్ కళ్యాణ్, అటు సైడ్ రీతుతో మాట్లాడుతున్నాడు, ఇటు సైడ్ డెమోన్ పవన్, అటు సైడ్ రీతుతో. అండ్ తనూజ, అలా
ఒకళ్ళొకళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. 30 మినిట్స్ వరకు మాట్లాడుకోవాలి. 30 మినిట్స్‌లో ఒకళ్ళు బెల్ కొట్టి ఇంకొకళ్ళు కొట్టకపోతే అంటే ఆర్గ్యుమెంట్‌లో గెలిచినట్టు కదా! అంటే వీళ్ళు బెల్ కొట్టేసి వాళ్ళని బజర్ కొట్టకోకుండా, వీళ్ళు బజర్ కొట్టేసి వాళ్ళని బజర్ కొట్టనివ్వకోకుండా చేశారు కాబట్టి వీళ్ళు విన్ లెక్క. కాకపోతే ఇద్దరు బజర్ కొట్టేసే కాల్ చేశారు కాబట్టి 30 మినిట్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అబ్బా! ఎంత చెప్పుకున్నారో బజర్ ఇద్దరు కొట్టేసి, లేదురా మేము కొట్టలేదురా మీరు చెప్పండి అని చెప్పేసి అలా 30 మినిట్స్ సాగించారు. తర్వాత ఇద్దరు కొట్టేశారని చెప్పేసి గంట గంట పెంచారు. టాస్క్ 2 అయిపోయినాయి అనమాట. 2 అయిపోయిన తర్వాత ఇక ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళకొక 3 అవర్స్ ఉన్నట్టుంది. వాళ్ళకొక 5 అవర్సో, 4 అవర్సో ఉన్నట్టుంది. సో, ఆ టైం వరకు వీళ్ళు నిద్రపోకూడదు. ఫస్ట్ ఓనర్స్ టైం అయిపోయింది. 0 అయిపోయింది. హరీష్ గారు అండ్ భరణి గారు వెళ్ళిపోయి పడుకున్నారు. లైట్స్ ఆఫ్ చేసేసారు వాళ్ళవి. వీళ్ళవి ఇంకా లైట్స్ ఆన్‌లోనే ఉంది అవుట్ హౌస్‌లో. సో, ప్రియా వీళ్ళందరూ కూర్చొని అక్కడ కామెడీగా చేసుకుంటూ మాటలు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు. కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. లైవ్ 3కి అయిందనమాట. టాస్కే 12:30 1:30కో ఎప్పుడో అయింది సెకండ్ టాస్క్. ఈ 3కి లైవ్ అంతా అయిపోయి మొత్తం వీళ్ళది కూడా టైం అయిపోయి ఇక అప్పుడు లైట్ ఆఫ్ చేశారు. అప్పుడు పడుకున్నారు. సో, ఇది 2 టాస్కులు జరిగింది. ఒకటేమో చక్రం గట్టిగా పట్టుకోవాలి ఒక చేత్తోనే, ఆ టాస్క్ ఒకటి. అండ్ ఈ ఫోన్ టాస్క్ ఒకటి. ఈ 2 టాస్క్‌లే జరిగినాయి నిన్న. అండ్ ఈరోజు ఇంకా జరగొచ్చు, జరగకపోవచ్చు. లేదా నిన్న ఒక పాయింట్ ఆల్రెడీ ఓనర్స్‌కి వచ్చింది. సెకండ్ డ్రా అయింది కదా! సో, ఓనర్స్‌కి ఇచ్చేసి కెప్టెన్సీ టాస్క్‌లో కంటెండర్స్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు. ఇదనమాట. సో, కంటెండర్స్ వచ్చేసి కెప్టెన్సీ టాస్క్‌లో భరణి గారు, డీమాన్ పవను అండ్ హరీష్ గారు అనుకుంటా. వీళ్ళ ముగ్గురు ఇటు. అండ్ అటు సైడ్ ఏమో ఇమాన్యువల్, ఈ నలుగురు ఉన్నట్టు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అనుకుంటున్నారు బయట టాక్ అనమాట. సో, కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిద్ది ఏంటి అనేది చూసి చెప్తాను. అండ్ ఈరోజు మార్నింగ్ లైవ్ వచ్చేసి అంతేం లేదు. లెగడమే 12కి లేచారు. అండ్ అంత లేదు మార్నింగ్ నుంచి ఏదీ లేదు. బట్ సంజన గారితో కొంచెం మళ్ళీ వీళ్ళకి ఇష్యూ రైజ్ చేశారనమాట. అంతే, అక్కడేమి లేదు. అది కూడా ఈరోజు చెప్తాను నైట్ ఎపిసోడ్‌లో. సో, ఈరోజు ఎపిసోడ్ అంతే ఫ్రెండ్స్. అంటే నిన్నటి ఎపిసోడ్ అంతే. ఇదే జరిగింది. మనకి ఎపిసోడ్‌లో కూడా ఫస్ట్ టాస్క్ వేశారు కానీ సెకండ్ టాస్క్ ఇంకా వేయలేదు. ఇంకా అవ్వలేదు. అంటే నైట్ లేట్ అయింది నిన్న. సో, ఈరోజు వేయొచ్చు ఆ టాస్క్ అనేది. మళ్ళీ ఈరోజు జరిగిన వీడియోతో నేను నైట్ ఇంకో వీడియో చేస్తాను. మీరు నా వీడియో నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అంతే ఫ్రెండ్స్, నా దగ్గర నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్. మళ్ళీ ఈరోజు నైట్ వీడియోతో వచ్చేస్తా. బై ఫ్రెండ్స్.